హాయ్ హలో వెల్కమ్ టు మెగా మీడియా. సో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే తొందరలోనే రాబోతుంది. సో పబ్లిక్ టాక్ అసలు ఆగస్ట్ 15th అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఆగస్ట్ 15th అనగానే జెన్సీస్ కి ఏం గుర్తొస్తుందో, ఇలాంటి చాలా రకాల క్వశ్చన్స్ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు ఆగస్ట్ 15th వస్తుంది కదా, అసలు ఆగస్ట్ 15th అంటే ఏంటి, మీకేం ఫ్లాగ్ నాకు తెలిసిన మాత్రం అయితే ఫ్లాగ్ ఎగిరేస్తాం మేము. ఫ్లాగ్ ఎగిరేసి కొంచెం హ్యాపీనెస్ ఉంటది ఇండిపెండెన్స్ డే వచ్చినందుకు అని. అవునా, నిజమా? అంతేనా? అంతే. ఆగస్ట్ 15th అంటే అంతే. హ్యాపీనెస్ ఎందుకు ఉంటది? హ్యాపీనెస్ అంటే వాళ్ళు పోరాటం చేసిరు కాబట్టి. దేనికి చేశారు? ఇది తెలంగాణ వచ్చినందుకు. తెలంగాణ వచ్చినందుకు. నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? సుభాష్ చంద్రబోస్. సరే, ఇప్పుడు ఆగస్ట్ 15th వస్తుంది కదా, ఆగస్ట్ 15th గురించి మీకు ఏం తెలుసు? అంటే చెప్పండి. స్కూల్లో జెండా ఎగిరేస్తారు, కాలేజ్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. వాళ్ళు ఇంకా లడ్డిస్తారు అయిస్తారు అది చెప్పు చక్క లడ్డిస్తారు. జెండా ఎందుకు ఇండిపెండెన్స్ ఎందుకు వచ్చింది? మనకి బ్రిటిష్ వాళ్ళు అందరు వచ్చి ఇట్లా మన ఇండియన్ మనకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు గాంధీజీ, నెహ్రూ వీళ్ళందరూ ఫైట్ చేస్తే మనకి ఆ రోజు ఆ డేట్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనక? 1954 అనుకుంటా. 2002. సరే, ఇప్పుడు అప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించినప్పుడు ఇంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ముందుకు వచ్చారు, వాళ్ళ ప్రాణాలు అర్పించేశారు. సో ఇప్పుడు అట్లాంటిది ఏదన్నా మనకు జరిగితే మీలాంటి యూత్ జెన్సీ ఇట్లా ముందుకు వస్తారా ప్రాణాలు ఇచ్చేయడానికి? ఆగస్ట్ 15th వస్తుంది కదా, అసలు ఆగస్ట్ 15th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇండిపెండెన్స్ డే. ఎందుకు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటారు? అంటే బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కదా, గాంధీజీ వాళ్ళు హెల్ప్ చేశారు, మనకు ఫ్రీడమ్ వచ్చింది. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? గాంధీ. గాంధీజీ. ఎందుకు, మీకు ఏం ఇన్స్పైర్ చేశారు గాంధీజీ? లీడర్షిప్ క్వాలిటీస్. అంతేనా? గాంధీ గారు ఒక్కరేనా? ఇంకా చాలా మంది ఉన్నారు కానీ లీడ్ చేసి మొత్తం గాంధీజీ కదా. అంతమంది లీడ్ చేసి ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎలాగొట్టి చెప్పేయడం అంత మామూలు విషయం కాదుగా. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్ లో వచ్చింది? 1947. సో ఇప్పుడు ఆగస్ట్ 15th వస్తుంది కదా, మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? చేస్తారా? కాలేజ్. ఎందుకు చేసుకుంటాం మనం ఆగస్ట్ 15th? మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీనా? అయిపోయి ఆన్ చేసావా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. సో ఆగస్ట్ 15th వస్తుంది కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను స్కూల్లో తప్ప ఇంతవరకు మళ్ళీ సెలబ్రేట్ చేసుకోలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సరే, ఆగస్ట్ 15th ఎందుకు వచ్చింది? స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ పరిపాలించే వల్ల, తర్వాత మనకు గాంధీ వాళ్ళు చాలా మంది పోరాటం చేసే వల్ల మనకు ఆగస్ట్ 15 నాడు మనకు స్వతంత్రం అనేది రావడం జరిగింది. ఏ ఇయర్ లో వచ్చింది? 1947. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? సుభాష్ చంద్రబోస్. సో ఇప్పుడు వాళ్ళందరూ అంత కష్టపడి ప్రాణాలు త్యాగం చేసి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా. అవును. సో ఇప్పుడు జెన్జీస్ నిజంగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నారా? లేదండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆగస్ట్ 15th వస్తుంది కదా, ఇంకా రాలే కదా మేడం, టైం ఉంది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. వస్తుంది సార్. సో ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఫ్రీడమ్ గురించి? ఫ్రీడమ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అయితే స్కూల్లో వాళ్ళు వందే మాతరం జనగణ వాళ్ళు పాటలు ఏం పాడిస్తలేరు. వాళ్ళు పిల్లలు స్కూల్కి పోగానే వాళ్ళు ఏమిటంటే డైరెక్ట్ స్టడీస్ మీదనే కాన్సన్ట్రేట్ పెడుతున్నారు. వాళ్ళు అంటే కంపల్సరీ ఎవరో మహాన్ భావులు, మన ఏమంటారు ఆయన పేరు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వాళ్ళు ఎంతో సూసైడ్ చేసుకున్నారు, అది హ్యాంగ్ చేశారు. కాబట్టి మనం ఈరోజు కొంచెం ఫ్రీడమ్గా తిరుగుతున్నాం. మనము కొంచెం అది మినిమం నాలెడ్జ్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ మేనేజ్మెంట్ ఇవ్వాలి మన పిల్లలకి. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకి? 1947 ఆగస్ట్ 15. ఓకే, ఆగస్ట్ 15th మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? స్కూల్కి వెళ్తాం.
స్కూల్ అంటే ఇప్పుడు ఇంటర్ లో కదా, అయితే స్కూల్ ఆడకపోయి సెలబ్రేట్ చేసుకుంటాం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అట్లా టీచర్స్ తో అట్లా. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మైట్ బి అంబేద్కర్. మీ ఫేవరెట్ మైట్ బి అంటే ఫేవరెట్ అట్లా ఏం లేదు అక్క. ఓకే. అంటే అందరు మంచిగానే ఉంటారు కాబట్టి. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో వాళ్ళు ఎంతో వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా, అది ఇప్పుడు మీరు యూత్ మీ జెన్సీ కరెక్ట్ గా యూజ్ చేస్తుంది ఆ ఫ్రీడమ్? ఆబ్వియస్లీ చాలా మంచిగా, అంటే వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ వేరేగా ఫైట్ చేస్తారు అందరు. నేషనల్ యాంథమ్ రాసినది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సో August 15th వస్తుంది కదా, సో స్వతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది మనకి? 1947 స్వతంత్రం ఎందుకు వచ్చింది? ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే దేని గురించి ఫైట్ చేసి మనకి స్వతంత్రం తెచ్చారు? బ్రిటిష్ వాళ్ళ గురించి. ఓకే, మీరు ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటారు August 15th? మా కాలేజ్ వాళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు, అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. సో August 15th వచ్చింది కదా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? స్కూల్ ఉన్నప్పుడు చేసుకుంటుండే, ఇప్పుడు కాలేజ్లో తెలియదు. స్కూల్ ఉన్నప్పుడు అయితే డాన్స్ ప్రాక్టీస్ ఇదంతా చేస్తుండే, పోతుండే. నువ్వు ఎందుకు వెళ్తుండే అసలు August 15th? నేను డాన్స్కి ఒక ప్రాక్టీస్ చేస్తున్నాను, దాని మళ్ళీ పోకపోతే తిడతారు, కొడతారని పనిష్మెంట్ ఇస్తానని పోతుండే. ఇంకా తినడం కోసం కూడా పోతుండే. ఏం తినడానికి ఏమి ఇస్తారు మీ కాలేజ్ లో? ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తుండే, ఒక కుర్కురే ప్యాకెట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా ఇప్పుడు August 15th కి, ఏ ఇయర్ లో మనకు స్వతంత్రం వచ్చింది? అసలు స్వతంత్రం ఎందుకు వచ్చింది మనకి? గాంధీ తాత కొట్లాడింది కాబట్టి. గాంధీ తాత ఒక్కడే కొట్టాడిందా? అంటే అందరు కొట్లాడారు, భగత్ సింగ్ వీళ్ళందరూ, అందుకని వచ్చింది. మీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? फेवरेट फ्रीडम फाइटर अदेन भगत सिंह। भगत सिंह है ना। तो August 15th आ रहे ना सर? हाँ जी। तो उसके बारे में आप क्या बोलना चाहते हैं ये जमाने को? इस जमाने में उससे भी बढ़िया होना काम चाहिए और बढ़िया से बढ़िया काम होना चाहिए। नरेंद्र मोदी अपने देश के बहुत अच्छे काम कर रहे हैं और अपने पहले घर घर तिरंगा नहीं था, अब घर घर तिरंगा भी हो गया है और तिरंगा होना चाहिए और हर किसी के दिल में भावना आना चाहिए कि देश अपना आगे बढ़ते रहे। आजकल का यूथ को सच में ये इंडिपेंडेंस के बारे में पता है क्या? तकरीबन मैं समझता हूँ नहीं है, क्योंकि तो खाली जो पढ़ते हैं उसके हिसाब से ही काम करता है आज का यूथ, उसके अलावा और कुछ भी नहीं कर पा रहा है। उन्हें दिल से नहीं सोचता उस चीज को, उन्हें जो सोचता है कि अपना जो फायदा है वो देखेगा बस। जो इतने फ्रीडम फाइटर्स अपने प्राण को त्याग दिया ना फ्रीडम के लिए, तो ये जमाने में वो फ्रीडम का वैल्यू क्या है? अभी ये जमाने के लोगों के लिए वो लोगों की कोई वैल्यू नहीं है, फिर भी धीरे धीरे आ रही है, थोड़े लोगों में आना चाहिए और आते रहेगी। थैंक यू। थैंक यू।